హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్. మనమైతే శ్రీశైలం పార్ట్ 1 చూసాం కదా. శ్రీశైలంలో ఏమేమి చూడాలి, అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, శ్రీశైలంలో మనం పూర్తి యాత్ర ఎలా చేయాలనేది చూసాం కదా. శ్రీశైలం పార్ట్ 2లో మనం వచ్చేసరికి శివాజీ మహారాజు ట్రస్ట్ భవన్ అనేది కట్టారు కదా, అది చూద్దాం ఇప్పుడు. ఇది మాత్రం చిన్న వీడియోతో సరిపోయేది కాదు, అందుకే దీనికి నేను స్పెషల్ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. శ్రీశైలం ఎవరైతే భక్తులు వస్తూ ఉన్నారో వాళ్ళు తప్పక వీక్షించాల్సింది ప్రధానంగా ఫస్ట్ స్వామివారి క్షేత్రము, ఆ తర్వాత మిగిలినటువంటి చిన్న చిన్న దేవాలయాలు, ఆ తర్వాత మనందరి హిందువులు కూడా మరొక భగవంతుల్లాగా చూసేటువంటి ఛత్రపతి శివరాజ్ మహారాజు యొక్క భవన్ అన్నమాట. ఈ భవన్లో స్వామివారి ఛత్రపతి శివాజీ గారి యొక్క చరిత్ర మొత్తం కూడా పొందుపరిచారు. ఆయన ఎలా జన్మించారు, ఎన్ని రాజ్యాలని కాపాడారు, ఎంతమంది రజాకర్లని నుంచి మన దేశాన్ని కాపాడారు, మన హైందవ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడారు. ఇవన్నీ కూడా మనకి పొందుపరిచి ఉన్నాయన్నమాట. మీకు వెనక కనిపిస్తుంది కదా, ఇదే ఛత్రపతి శివాజీ వారి యొక్క భవన్ అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ క్లియర్ కట్గా మీకు ఈ వీడియోతో ఛత్రపతి శివాజీ చరిత్ర ఎవరికైతే తెలియదో వారందరికీ కూడా తెలిసిపోతుంది అనమాట. ఇంకా మీకు ఎవరైనా ఛత్రపతి శివాజీ గారి గురించి తెలిసినా, ఇంకా నాకు తెలియంది మీరేమైనా చెప్పాలనుకుంటున్నా కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం మనకి శ్రీశైలంలో ప్రధాన ఆలయం నుంచి 3 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఎవరిని అడిగినా కూడా మీకు అడ్రస్ చెప్పేస్తారు, చాలామందికి తెలుసు. ఇప్పుడే మనమైతే చేరుకున్నాము. కోటగోడల లాంటి నిర్మాణాన్ని ఎంట్రీలో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మనకి బోర్డు కూడా చూడొచ్చు, ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అని. మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చాం. ఇక్కడ మొత్తం 3 బిల్డింగ్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళ భవన్, రెండవది ఛత్రపతి శివాజీ గారి యొక్క మొత్తం చరిత్ర తెలిపే భవన్, ఇంకొకటి వచ్చేసరికి కోటలు అవన్నీ ఎలా ఉంటాయి నమూనా కేంద్రంలాగా పెట్టారనమాట. ఇప్పుడైతే మనం ఈ మెట్లు ఎక్కుతున్నటువంటి ఈ భవన్ వచ్చేసరికి ఛత్రపతి శివాజీ గారు ఎలా ఉండేవారు, వారి చరిత్ర, అలాగే వారి యొక్క దర్బారు, వారితో పాటు ఎవరెవరు రాజులు ఉండేవారు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడైతే మనం ఛత్రపతి శివాజీ గారి యొక్క చరిత్ర తెలుసుకుందాం రండి. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్ర కొంచెం లెంతీగా ఉంటుంది. కొంచెం ఓపికతో వీడియోని చివరి వరకు చూడండి, నా తరపున రిక్వెస్ట్ అనమాట. ఇక్కడ మనకు అన్నీ కూడా ఫోటోల రూపంలో పెట్టారు, అవి చూపించుకుంటూ నేను మీకు వివరిస్తూ ఉంటాను. ఛత్రపతి శివాజీ గారి యొక్క తల్లిగారి పేరు జిజియాబాయి. ఇక్కడ ఆ జిజియాబాయి గారు పార్వతీ పరమేశ్వరులను చూస్తూ వేడుకుంటూ ఉందన్నమాట. విదేశీ మూకలవ్ మరియు ముస్లిం రాజ్యంలో రాక్షసత్వంలో పీడించబడుతున్నటువంటి హిందువుల సమాజంలో అందరినీ కూడా రక్షించేటువంటి ఒక మంచి పుత్రుని ఇవ్వమని పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటున్నటువంటి చిత్రం. పార్వతీ పరమేశ్వరుల దయతో జీజాబాయి గర్భవతి అయ్యింది. గర్భంలో ఉన్నది శివాజీ. అందువలన ఏమో గర్భవతిగా ఉన్న జీజాబాయికి పర్వతాలను ఎక్కాలని, ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్ళాలని, సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది. ఏడి 1630 ఫిబ్రవరి 19 పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున హస్తా నక్షత్ర సింహలగ్నంలో జీజాయ మాతకు పుత్రోదయమైంది. శివనేరి కోట యందు ఆ కుమారుడే శివాజీ మహారాజు. తండ్రి షాహూజీ. తల్లి జీజాబాయి సంకల్పం ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవుతూ ఉన్నాడు. తోటి మిత్రులతో కలిపి హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని రక్షించుటకు శక్తి కౌశల్యాలను ప్రసాదించమని జగద్రక్షుడైన పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నటువంటి చిత్రం. ఎదుగుతున్న శివాజీని, తయారవుతున్న బాల సైనికులకు బోధలు చేస్తున్నటువంటి వీరనారి మాతా జీజాబాయి ఎలా ఉండాలి, ఎలా ధర్మరక్షణ చేయాలి అంటూ తన తల్లి ఎలా చెప్తున్నదో కనిపిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని చూడవచ్చు. పూనా నగరంలో కొండల్లో కన్నడ లోయలోని తోరణ అనే కోటను తన తోటి యువ సైనికులతో కలిసి 1645-46 మధ్య శివాజీ గెలిచి సంపాదించాడు. ఆ కోట దగ్గరలో ఉన్నటువంటి మురుంబాదేవి అనే పర్వతంను కూడా స్వాధీనం చేసుకున్నాడు. దాని మీద రాజగఢ్ అనే కోటని అతి చిన్న వయసులో 16 సంవత్సరాల వయసులో నిర్మించాడు. 1654-79లోని కాందేరి కొలబా కర్ణాటకలోని కర్పార్ అనే సముద్ర తీర కోటలలో జయించాడు. తన నిర్మాణం చేసే హిందూ సామ్రాజ్యానికి నావికా దళము కూడా అవసరమని ఫ్రెంచ్ దేశపు నిపుణులు కూడా తీసుకొని రకరకాల నావికా సైన్యమును తయారు చేశాడు. యుద్ధ నౌకలుగా
గల్ఫ్లో గురబ, తలండి, తిరుమటి, మహాగిరి వగైరా వగైరా వ్యాపార నౌకలు కూడా తీసుకొని 1670 నాటికి శివాజీ దగ్గర 85 నౌకలు, అడ్మిరల్గా బండారి శ్రీమానిక్ అనేటువంటి అతను ఉన్నారు. శివాజీ చనిపోయిన తర్వాత కూడా యుద్ధ వ్యాపారస్తుల నౌకలు 800 వరకు కుమారుడు సంభాజీ వృద్ధి చేశాడు. దక్షిణ భారతదేశంలోని సుల్తానులు ఆదిల్ షాహీకి శివాజీరాజు యొక్క పురోగమనం కంటగింపైంది. ఒక తాంబూలంలో కొలువు పెట్టి శివాజీని చంపి కానీ బంధించి కానీ తీసుకొచ్చిన వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలమును స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాలు విసిరింది. అఫల్జూ ఖాన్ తను వచ్చి ఆ పని నేను చేస్తానని సవాలు స్వీకరించాడు. కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అఫల్జుల్ ఖాన్కి కూడా భయమే. అందుకని తను శివాజీ చేతిలో చనిపోతే తన భార్య 64 మంది ఎవరితో తిరుగుతారో అనే ఆలోచనతో ఆ 64 మందిని చంపి బయలుదేరాడు. ప్రతాప్గఢ కోట మీదుగా శివాజీ అఫల్జూ ఖాన్లు కలుస్తారు. శివాజీ అఫల్జూ ఖాన్ కవగించుకొని రహస్యంగా దాచిన పిడి బాకుతో శివాజీని వీపు మీద పొడుస్తారు. కానీ శివాజీకి అంగి లోపల కవచం ఉన్న కారణం చేత ఏమీ కాదు. కానీ శివాజీ చేతిలోనే అఫల్జుల్ ఖాను చనిపోయాడు. 1659 నవంబర్ 10న ఈ సంఘటన జరిగింది. ఒకానొక సమయంలో ఫసల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ది జౌహార్ వచ్చాడు. 4 నెలలు అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒకరోజు రాత్రి తప్పించుకుని విశాల్గఢ్కి బయలుదేరతాడు. సిద్ది జౌహార్ మనుషులు పసిగట్టి శివాజీని వెనకబడి తరుముతూ ఉంటారు. పావనఖిండ్ అనే కనుమ దగ్గర 2 మాత్రమే వెళ్ళగలరు. శివాజీ సేనాని అయిన బాజీ ప్రభు దేశ్పాండే తన 200 మంది సైనికులతో సిద్ది జౌహార్ సైనికుల్ని ఓడిస్తూ ఉంటాడు శివాజీ విశాల్గఢ్కి వెళ్ళే వరకు. కానీ శత్రువులను నిలవరిస్తూ చివరికి బలిదానమవుతారు. ఈ సందర్భం 1660 జూలై 13న జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఔరంగజేబు అధికారంలోకి వచ్చి శివాజీ మీదకి తన మేనమామ అయిన షయిస్తాఖాన్ని లక్షల మంది సైన్యంతో పూనాకి పంపుతాడు. లక్షల సైన్యముతో ఉన్న షయిస్తాఖాను మీదకి ఒకరోజు రాత్రి శివాజీ 200 మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకి షయిస్తాఖాన్ చేతి వేళ్ళు తెగిపోతాయి. 1,00,000 సైన్యాన్ని తీసుకొని షయిస్తాఖాన్ పారిపోతాడు. శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మేనమామ షయిస్తాఖాన్ను తిట్టి ఔరంగజేబు ఈసారి తన దగ్గర ఉన్న దిలేరే ఖాన్ను, జైసింగ్ను శివాజీ మీదకు దండయాత్రకు పంపుతాడు. చాలా సైన్యంతో వచ్చిన వీరు పురందర్ అనే కోటను 15 రోజులైనా జయించలేకపోతారు. చివరకు పురందర్ కోట అధిపతి అయిన మురార్ బాజీ 2 చేతులతో యుద్ధం చేస్తాడు. దొంగ దెబ్బ తీసి చంపి కోటను జయిస్తారు. చరిత్రలో శివాజీ సేనాని మురాబాజీ కథ విశేషమైనది. తర్వాత ఔరంగజేబు ఆహ్వానం మీదకు శివాజీ ఆగ్రా వెళ్ళి కలుస్తాడు. కానీ ఔరంగజేబు శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధం చేసి శివాజీని చంపేయాలని ప్రయత్నిస్తాడు. శివాజీ తాను అమ్మవారి భక్తుడను, 40 రోజులు అమ్మవారికి పళ్ళు పూజ చేసి పంపించాలని చెప్పి ఆ విధముగా కొన్ని రోజులైన తర్వాత తన కుమారుడు సంభాజీ చెరొక పండ్ల బుట్టలో తను మరియు తన కుమారుడు ఇద్దరు కూడా కలిసి ఆగ్రా నుండి తప్పించుకొని మహారాష్ట్రలోని రాయగఢ్కు చేరతారు. పూనాకు దగ్గరలో ఉన్న సింహగఢ్ కోటని శివాజీ జయించవలసి ఉన్నది. తానాజీ అనే సేనా నాయకునికి ఆహ్వానం పలికి సింహగఢ్ కోట విషయం చెప్తాడు. మహారాజా, నా కుమారుడు రాయిబా వివాహం నేటికి 6వ రోజు ఉన్నది. కోటను జయించి తిరిగి వస్తే సరే, లేకపోతే తమరే నా కొడుకు వివాహం జరిపించండి అని 300 మంది సైనికులు తీసుకుని తానాజీ బయలుదేరతాడు. కోటను శివాజీ కొరకే జయిస్తాడు. కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు. శివాజీ వచ్చి కోటను చూసి గఢ్ ఆయా, కోట వచ్చింది కానీ సింహం గయా, అంటే సింహం పోయింది అని బాధపడతాడు. శివాజీ పుట్టినప్పటి నుండి అతని సాహసాలను లీలను శివాజీ గురువైన సమర్థ రామస్వామికి శివాజీ మంత్రులు తెలియజేస్తారు. తర్వాత ఒకానొక సందర్భంలో సమర్థ రామదాస స్వామి శివాజీని కలుస్తారు 1672లో. 1645లో హిందూ సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టిన తోరణకోట విజయం శివాజీని అందరూ ఒక సుబేదారుగాను, భోస్లే వంశపు యువరాజుగాను చూస్తున్నారు. అప్పుడు కాశీ నుండి గాగా భట్టు అనే పండితుడు మన దేశంలోని అందరి రాజులకు
వర్తమానం పంపుతాడు. శివాజీని కేవలం మహారాష్ట్రకు మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి సామ్రాట్ అని. కాబట్టి శివాజీ మహారాజుకు హిందూ పాదశాహి, హిందూ సామ్రాజ్యాధిపతిగా 1674లో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం జరుగుతుంది. రమ్మని ఆహ్వానం పంపుతాడు. ఆ ఉత్సవాలలో యావత్ భారతదేశం నుండి రాజులు, మహారాజులు పాల్గొన్నారు. సూరత్ నుండి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పము కట్టారు. తదనంతరం 1677లో శివాజీ మహారాజు దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాదులోని గోల్కొండ కోట, కుతుబ్ షాహీ మీద దండయాత్ర చేస్తాడు. అతను యుద్ధం చేయకుండా శివాజీతో సంధి చేసుకుంటాడు. 5 ఫిబ్రవరి 1667లో ఇది జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ అనే చోట ముస్లింల నుండి ఒక కోటను శివాజీ జయిస్తాడు. కానీ అక్కడ నాగోజీ జేదే అనే హిందూ వీరుడు మరణిస్తాడు. కుతుబ్ షాహీ తానీషా దగ్గర మదించిన ఏనుగులున్నాయి. మదించిన ఏనుగులు ఆటలు చూద్దాము అని కుతుబ్ షాహీ శివాజీతో అంటాడు. అప్పుడు కుతుబ్ షా యొక్క మదించిన ఏనుగు మీదకి శివాజీ సేనాని ఏసాజింక్ వెళ్ళి యుద్ధం చేసి ఏనుగు తొండమును నరుకుతాడు. భయంతో ఏనుగు పారిపోతుంది. అదే భయంతో కుతుబ్ షాహీ వణిగిపోతాడు. శివాజీని కలవమని కుతుబ్ షాను ప్రోత్సహించిన అతని మంత్రి మాదన్న భక్తరామదాసు మేనమామను ఇంటిలో భోజనం విందు ఆరగిస్తూ పిలుస్తాడు. అలా భోజనం చేస్తున్నటువంటి శివాజీ మహారాజు అంటే భక్తరామదాసు గారి ఇంట్లో శివాజీ మహారాజు గారి భోజనం కూడా చేశారన్నమాట. శివాజీ మహారాజు కావేరీ నది దగ్గర గల తంజావూరు, జింజా కోటలను జయించడానికి వెళ్తూ త్రోవలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం శ్రీశైలానికి వచ్చాను. 24 మార్చి 1677లో ఇక్కడ దేవాలయానికి ఉత్తర ద్వార గోపురము కట్టిస్తున్న దృశ్యము కూడా చూడవచ్చు. అదే శ్రీశైలంలో గుడికి ఉన్న ఉత్తర ద్వార గోపురం శివాజీ గోపురం అని ఇప్పటికీ పిలుస్తారు. ఆ తర్వాత శ్రీశైలం నుండి దారిలో తిరుపతి కూడా వెళ్ళి తిరుపతిలో శ్రీ బాలాజీ వారిని దర్శించుకున్నటువంటి చిత్రం. ఆ తర్వాత చంద్రగిరి, కృష్ణగిరి, రాజగిరి అనే 3 కోటల మౌలిక అయిన జింజా కోటను నాసిర్ ఖాన్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజు 13 నుండి 19 మే వరకు 1677లో జయించాడు. తదనంతరం ఆ ప్రాంతానికి పాలకుడైన పెనతల్లి కుమారుడైన వెంకోజీ రాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగఢకు శివాజీ మహారాజు చేరిపోయాడు. 1690 నుండి 1698 వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా జింజా కోట విరాజిల్లింది. చూస్తున్నారు కదా శివాజీ మహారాజు గారి యొక్క దర్బారు ఎలా ఉండేది అని నమూనా చిత్రాన్ని ఇక్కడ మనకైతే పెట్టారు. అంటే ఆయనతో పాటు ప్రధానంగా మన యొక్క హిందూ ధర్మంలో పాల్గొన్నటువంటి, హిందూ ధర్మ రక్షణలో పాల్గొన్నటువంటి రాజులు, మంత్రులు వాళ్ళందరి యొక్క చిత్రాలు, వాళ్ళ యొక్క పేర్లు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అన్నమాట. ఇదంతా కూడా ఛత్రపతి శివాజీ గారి యొక్క దండయాత్రలో భాగంగా చేరినటువంటి చరిత్ర. ఇంత మంచి ఈ చరిత్రని ఇటువంటి భవన్లో పొందుపరచడం అనేది మామూలు విషయం కాదు. ఇదంతా కూడా సేకరించి ఇక్కడ పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. వీరందరినీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయవచ్చు. నిజంగా ఈ చరిత్ర అంతా విన్న తర్వాత ఛత్రపతి శివ మహారాజు గారు ఒకవేళ లేకపోతే మన హిందువుల పరిస్థితి ఏంటి, అలాగే మన యొక్క భారతీయ సంస్కృతి పరిస్థితి ఏంటి అని ఒక్కసారి నాకు అనిపించింది. ఎందుకంటే దాదాపు మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కోటలన్నీ కూడా ముస్లింలు దండయాత్ర చేసి జయించుకొని హిందువుల సామ్రాజ్యాల్లో వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో మళ్ళీ వాళ్ళ వైపు వెళ్ళి అవన్నీ కూడా మన హిందూ వైపు తీసుకురావడం అనేది ఆయన చేసిన పని. మనకి పక్కన ఇప్పుడు వారి పక్కన శివాజీ మహారాజు యొక్క భవన్ చూసాం కదా, దాని పక్కనే మనకి శివాజీ మహారాజు ఉన్నప్పుడు ఇక్కడికి శ్రీశైలం వచ్చినప్పుడు బాగా ధ్యానం చేసుకునేటువంటి ఒక చిన్న మందిరం ఉండేదట. ఆ ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకున్నటువంటి సమయంలో తన యొక్క ఖడ్గధైర్యాలకి మెచ్చినటువంటి అమ్మవారు భ్రమరాంబాదేవి ప్రత్యక్షమయ్యి ఒక ఖడ్గాన్ని, ఆయుధాన్ని శివాజీ మహారాజు గారికి ప్రసాదించిందట. ఆ సమయంలో ఉన్నటువంటి ఆ మందిరము ఇప్పుడంతా శిథిలావస్థకు చేరుకుంది. అదే స్థలంలో నిర్మించారు శ్రీశైలంలో కొంతమంది. సో అదే స్థలంలో ఇది శివాజీ మహారాజు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ధ్యానం చేసుకున్నటువంటి స్థలమట. చూద్దాం వెళ్ళి లోపలికి. ఇదే ధ్యాన మందిరం అన్నమాట. శివాజీ మహారాజు
ధ్యానం చేసుకున్నటువంటి మందిరం. ఇప్పుడే మనం లోపలికైతే వచ్చాము. లోపలైతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అద్దాల మండపంలో శివాజీ మహారాజు యొక్క విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఆయన్ని చూసినట్లే ఉందన్నమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ కొన్ని కోట గోడలు అయితే ఉన్నాయి. రాయగఢ్ కోట అంటే శివాజీ మహారాజు ఎక్కువగా నివసించినటువంటి కోట. ఇప్పుడు వీరు ఏవైతే కోటలను అధిగమించారో ఆ కోటలు నమూనాగా ఎలా ఉండేవి, వాటిపైన ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అద్దాల మండపాల్లో పెట్టారు. ఆ పక్కనే మనకి ఇక్కడ ప్రతాప్గఢ్ కోట, వనదుర్గ ప్రతాప్గఢ్ కోట అని చెప్పి మనకి ఇక్కడ ఉంది, చూడొచ్చు. ఈ కోటలన్నీ భలేగా తయారు చేశారు ఇక్కడ వీళ్ళు మాత్రం. అంటే కోటకి ఎటు నుంచి దారి ఉంది, కోట పైన ఆలయాలు ఏంటి, వసతులు ఏంటి, ఎలా నిర్మించేవారు, శత్రువులు ఎటు నుంచి రాకుండా ఉండేవారు, ఇవన్నీ కూడా మనకి వివరంగా వివరించారనమాట. మొత్తం మీద ఈరోజు మన భారతదేశంలో హిందువులందరూ కూడా ఇంత గర్వంగా బతుకుతున్నామంటే, హిందువులందరం ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే కారణం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారు. సో మనందరం ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఎన్ని చెప్పినా సరిపోవు అనమాట. సో సాక్షాత్ పరమశివుడి స్వరూపంలోనే ఆయనైతే మన యొక్క భారతదేశంలో జన్మించారు. నేనైతే ఆయన తర్వాత మరొక ఛత్రపతి శివాజీ అంటే మాత్రం నరేంద్ర మోడీ గారని అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి హిందూ ఆలయాలు మరియు వాటికి సంబంధించిన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్, జై హింద్.